హంసవాహనంపై శ్రీరాముడు. శ్రీరాముడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది పుష్పక విమానం. కానీ ఒక్కసారి ఆలోచించండి, హంసవాహనంపై శ్రీరాముడు దర్శనమిస్తే ఇది నిజమా లేక కల్పన? పురాణాల్లో దీనికి సంబంధించిన ఏమైనా ఆధారం ఉందా? ఈ వీడియో చివరిలో మీకు తెలిస్తే నిజం మీ ఆలోచననే మార్చేస్తుంది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఆనందరావు ఎరకం బ్లాగ్స్. మన హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది. వాహనం అంటే కేవలం ప్రయాణం కోసం కాదు, అది ఒక గొప్ప సంకేతం. హంసవాహనం అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది బ్రహ్మదేవుడు. కానీ కొన్ని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముడు కూడా హంసవాహనంపై దర్శనమిస్తాడు అని చెబుతారు. ఇది ఎందుకు? దీనిలోని ఆధ్యాత్మికత అర్థం ఏమిటి? ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. హంస అంటే కేవలం ఒక పక్షి కాదు. మన సంస్కృతిలో ఇది పవిత్రతకు, జ్ఞానానికి ప్రతీక. పురాణాల్లో ఒక విశేషం ఉంది. హంసకు పాలు నీరు కలిపితే అది పాలను మాత్రమే తీసుకుని నీటిని వదిలేస్తుంది అని చెబుతారు. అంటే హంసకు వివేకం ఉంది. మంచేమిటో చెడేమిటో గుర్తించే శక్తి ఉంది. అలాగే శ్రీరాముడు కూడా ధర్మం అధర్మం మధ్య తేడా తెలుసుకుని ఎప్పుడూ ధర్మాన్నే ఎంచుకున్నాడు. అందుకే హంసవాహనంపై రాముడు యొక్క దర్శనం ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కొన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అందులో హంసవాహనం సేవ కూడా ఒకటి. ఆ సమయంలో దేవుని అంశపై అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. ఈ దర్శనం చూసిన భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. చాలా మంది నమ్మకం ఏమిటంటే ఆ హంసవాహన దర్శనం చూసిన వారికి మనసుకు శాంతి, జీవితంలో స్పష్టత వస్తుంది. హంసవాహనంపై శ్రీరాముడు అంటే మన జీవితానికి ఒక గొప్ప పాఠం. హంసలా మనం కూడా మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోవాలి. రాముడిలా ఎంత కష్టం వచ్చినా సత్యం వైపు నిలబడాలి. ఈ కాలంలో మనం చాలా విషయాల్లో గందరగోళం పడతాం. ఏది సరి ఏది తప్పు తెలియకపోతుంది. అలాంటి సమయంలో హంసవాహనంపై రాముడు ఈ భావం మనకు మార్గదర్శనం అవుతుంది. రాముడు మన మనసులో ఉంటే మనమే హంసలా పవిత్రంగా మారగలం. ఇలాంటి హంసవాహన సేవలు మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయం వద్ద జరిగే ఉత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ పవిత్రత స్థలంలో బ్రహ్మోత్సవాల సమయములో శ్రీరాముడు ఆంజనేయ స్వామి అద్భుతంగా అలంకరింపబడి వాహన సేవలలో దర్శనమిస్తారు. హంసవాహనంపై ఈ దర్శనం చూసిన భక్తులు మనసులో ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తారు.
ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఒక్కసారైనా ఈ సేవను చూసి రాముడు కృపను పొందాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఈ కోదండ రామాంజనేయ స్వామి గూడూరులో ఉన్న కోనేటిమిట్ట రామాలయంలో ఈ హంసవాహన సేవను తప్పకుండా చూడండి. అది మీ జీవితంలో ఒక మరుపురాని అనుభవం వస్తుంది. కాబట్టి హంసవాహనంపై శ్రీరాముడు కేవలం ఒక దర్శనం కాదు, అది ఒక సందేశం. మన జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గం. రామ నామం జపిస్తే మనసుకు శాంతి, జీవితానికి దిశ వస్తుంది. మీరు రాముణ్ణి నమ్మితే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పక టైప్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్. జై